నా పేరు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. మే నెల 11వ తారీఖున ఉయ్యాలవాడ గ్రామం నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిత్రాత్మక స్మారక యాత్ర అనే యాత్ర పేరుతో మొదలుపెట్టి ఈ యాత్రని తెలంగాణ రాష్ట్రంలో అయితేమి, తమిళనాడులో అయితేమి తదితర అన్ని ఊర్లలో వాడవాడలో ఉయ్యాలవాడ పాట, యువతకు నూతన బాట అనే నినాదంతో వారి యొక్క ఆశయాల్ని ఈ యువతరానికి తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో ఈ అనంతపురం పట్టణంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంతకాల సేకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జాతీయ యోధుడిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలనే ప్రధానమైన డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని ఈ ఉయ్యాలవాడ మొదలైన ఈ కార్యక్రమం ఈ అనంతపురంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సంతకాల సేకరణ గారు చేపట్టడం జరిగింది. నేను ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు కర్నూలు జిల్లాకి ఈ రాయలసీమ బిడ్డగా కర్నూలు జిల్లాకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జిల్లాగా ప్రకటించాలని, అదేవిధంగా అమరావతి నూతన రాజధానిలో అయితే మీ జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి శిలా విగ్రహాలు పెట్టి వారి జయంతిని కానీ వారి వర్ధంతిని కానీ సర్వజనంగా ప్రకటించాలని కోరుతున్నాను. అదేవిధంగా నేను చిరంజీవి గారిని కోరేది ఏంటంటే, అయ్యా మీరు సినిమా నిర్మిస్తున్నారు, చాలా సంతోషం. మీరు సినిమా నిర్మిస్తానన్న తర్వాతనే వారి చరిత్ర ఈ దేశంలో ఉండే ప్రజలకందరికీ తెలిసింది కాబట్టి సిపాయిల తిరుగుబాటు కంటే ముందు వారు స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నారు. దక్షిణాది ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధులకు దక్కవలసిన కనీసమైన గౌరవం దక్కలేదు కాబట్టి ఉత్తరాది ప్రాంతం వారికి దక్కుతున్న గౌరవంలో ఏ భాగం కూడా దక్షిణాది ప్రాంతం వారికి దక్కలేదు కాబట్టి చిరంజీవి గారి సినిమా తీయడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా చిరంజీవి గారిని నేను కోరేది ఏంటంటే, అన్న చిరంజీవి గారు మీరు సంపూర్ణ భావంతో మీరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ ని కాకుండా ఏదో వర్కింగ్ టైటిల్ గా వేరే టైటిల్ ని మీరు ఎక్కడేసుకోవడానికి తెలిసింది. నేను కోరేది ఏంటంటే, మీరు వర్కింగ్ టైటిల్ కాకుండా వారు ఒక తెలుగు జాతి గెలించదగ్గ తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధులు కాబట్టి వారి యొక్క పేరుతోనే ఆ తెలుగు భాషలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పెట్టాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ జన్మదినమైన ఆగస్టు 22 ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినం రోజు ప్రారంభిస్తే ఈ యొక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర మీరు ముందుకు తీసుకున్న వాటిలో మొట్టమొదటిగా మీరు తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి 22వ తారీఖు మీరు జన్మదిన చదువుకోవడం కాకుండా స్వాతంత్ర దినం రోజు ప్రారంభిస్తే అటు ఉయ్యాలవాడి అభిమానులు ఇటు తెలుగు భాషను అభిమానించే అందరూ కూడా మిమ్మల్ని మీ కీర్తిని దశ దిశగా వ్యాప్తింపజేస్తారని, తెలుగువారి గుండెల్లో మీరు చిరస్థాయిన స్థానం ఉంటుందని నేను మీకు ఈ విన్నపం ద్వారా తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ జాతీయ యోధుడుగా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని చెయ్యాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ని ముందుకు తెచ్చాం కాబట్టి మీరు ఈ యొక్క డిమాండ్ మీద మాకు అన్ని రకాలుగా కూడా ఈ లక్ష్యం నెరవేరే వరకు మేము అన్ని జిల్లాలు పర్యటించి ఇదే విధమైన కార్యక్రమాలు చేపట్టి వారి చరిత్రను వాళ్ళ ప్రచారం చేసే ముఖ్య ఉద్దేశమే ఈ యాత్ర యొక్క లక్ష్యం అని చెప్పి నేను చెప్తున్నాను. అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉయ్యాలవాడ చరిత్రని అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.